ప్రశ్న ఏదైనా ప్రేమతో బదులిస్తే మనం గడిపే ప్రతిరోజు అందంగా ఉంటుంది. బదులిచ్చే విధానంలోనే సగం ప్రపంచాన్ని గెలిచేయవచ్చు. అదృష్టం అంటే ధనం, ఆస్తులుండటం కాదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, కష్ట సుఖాలను పంచుకునే సున్నిహితులై ఉండటమే. ఒక పనికి సంబంధించి ఎక్కువ సమయాన్ని ఆలోచించటానికే వెచ్చిస్తుంటే నీవు దానిని ఎప్పటికీ పూర్తి చేయలేవు. ఓటం అనేది ఒక ఆలోచన. వాస్తవంగా అంగీకరించినంత వరకు ఓటమి ఎవరిని ఓడించలేదు. ఒకసారి మోసపోతే అది మన తప్పు కాదు, రెండోసారి మోసపోతే అది మన తప్పు. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు, ముఖ్యంగా సొంత వారిని. మనవాడు, మన ఊరివాడు, మన కులం అని నమ్మితే మోసపోక తప్పదు. భరించలేకపోతున్నాను అనుకుంటే దాన్ని ఎదిరించి పోరాడు. పోరాడలేకపోతున్నాను అనుకుంటే దాన్ని భరించి బతుకు. ఓటమి నీ రాత కాదు, గెలుపు ఇంకొకరి సొత్తు కాదు. నిన్నని మరిచి నేటిని తలిచి శ్రమించు, నీ ఆశయంను సాధించు. జీవితం అంటే 10% మనకు ఏమి జరుగుతుందో మరియు 90% మనం దానిని ఎలా స్పందిస్తామో. ఓడిపోవటం అంటే కోల్పోవటం కాదు, నీలో తెలియని కొత్త కోణాన్ని ఆవిష్కరించటం. కష్టాలను తొలగించమని ప్రార్థించటం కన్నా వాటిని ఎదుర్కొనే శక్తినివ్వమని ప్రార్థించటం మిన్న. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.